ఒక హత్య కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నగర శివార్లోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఈ ప్రాంతంలో తన భర్తను ఎలాగైనా చంపాలని చెవిలో మందు పోసి మరీ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు జరిగింది. కరీంనగర్ నగర శివార్లోని బొమ్మకల్ ఫ్లైఓవర్ ట్రాకు పక్కన ఒక హత్య కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే ఈ హత్య మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జూలై 29వ తేదీన కిసాన్ నగర్కు చెందిన సంపత్ను మాత్రం ఇద్దరు వ్యక్తులు చెవిలో మందు పోసి మరీ చంపేశారు. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక చిట్టడిని తలపిస్తుంది. సాయంత్రం 5 దాటిందంటే ఇక్కడ ఎవరు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఈ హత్యకు గల కారణాలు ఏంటంటే ఈ సంపత్ అదేవిధంగా అతని భార్య అయినటువంటి రమాదేవికి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. రమాదేవి రాజయ్య అనే వ్యక్తితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంది. దీంతో తరచూ రమాదేవికును సంపత్కు తరచూ గొడవలు జరగడంతో ఎలాగైనా తన భర్తను చంపాలని రమాదేవి నిర్ణయించుకున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. తన భర్తను ఎలాగైనా చంపాలని రాజయ్యతో ఈ విషయం చెప్పింది. రాజయ్య మాత్రం తన సమీప బంధువైన శ్రీనివాస్కు కూడా సమాచారం అందించాడు. అయితే జూలై 29వ తారీఖు సాయంత్రం సమయంలో సంపత్కు ఫోన్ చేసి రాజయ్య, సంపత్ అదేవిధంగా రాజయ్య బంధువు అయినటువంటి శ్రీనివాస్ ఇదే ప్రాంతంలో మనం చూడొచ్చు విజువల్స్లో, ఇదే ప్రాంతంలో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం అతను మత్తులోకి జారుకున్నాడు. దీంతో ఈ రాజయ్య, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అతన్ని చంపడానికి తెచ్చుకున్నటువంటి ఒక గడ్డి మందును అతను మత్తులోకి జారుకున్న తర్వాత అతని చెవిలో వీళ్ళు ఆ మందును చెవిలో పోశారు. దీంతో వెంటనే అతను మృతి చెందాడు. అయితే చనిపోయిందని మొత్తం నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడి నుండి రాజయ్య అదేవిధంగా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. తర్వాత అతను చనిపోయాడనే విషయం కూడా అటు సంపత్ భార్య అయినటువంటి రమాదేవి కూడా వీళ్ళు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎటు దారి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందంటే అయితే 2 రోజుల వరకు కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించలేదు. అనుమానం వచ్చిన తన కొడుకు మాత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మా తండ్రి కనబడట్లేదని ఫిర్యాదు చేయడంతో మొత్తానికైతే రూరల్ పోలీసులు రంగంలోకి దిగి ఏమైందన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన రమాదేవిని పోలీసులు నిలదీశారు. నిలదీసిన వెంటనే అసలు విషయం పట్టబయలైంది. వెంటనే వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె చెప్పిన విషయాల ప్రకారం మాత్రం అక్రమ సంబంధం పెట్టుకున్న రమాదేవి అతన్ని చంపాలని నిర్ణయించుకున్నట్టు కూడా పోలీసులకు తెలిపింది. మొత్తానికైతే ఒక మిస్టరీగా మిగిలిన మర్డర్ కేసును మాత్రం పోలీసులు కేవలం 2 రోజుల వ్యవధిలో ఛేదించడంతో అటు సిపి గౌస్ సాలం కూడా ఇటు రూరల్ పోలీసులను అభినందించారు. గొడవ జరుగుతూనే ఉంటుంది. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్డ్ వైఫ్ A3 అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. మనం చాలా కాలం నుంచి కూడా చూస్తున్నాం. ఈ మధ్యలో ఇలాంటి కేసులు ప్రతిరోజు విపరీతంగా పెరుగుతున్నాయి. భర్తలను భార్యలు చంపడం ఇప్పుడు ఒక ప్యాషన్గా మారింది. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మిస్టరీ ఇలాంటి జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా కొంచెం ఆలోచించాలని కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మన సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్కి రావాలని కూడా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బొమ్మకల్ నుండి. ఒక హత్య కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నగర శివార్లోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ఈ ప్రాంతంలో తన భర్తను ఎలాగైనా చంపాలని చెవిలో మందు పోసి మరీ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు జరిగింది.